హైదరాబాద్ మాదాపూర్ ప్రిజం పబ్ కాల్పుల ఘటన కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పబ్లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లారని మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మీడియాకు చెప్పారు. ప్రభాకర్ని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. దీంతో ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరపడంతో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి గాయపడ్డారని డీసీపీ వినీత్ వివరించారు. ఫిబ్రవరి 1, 2025 సాయంత్రం 7:30కు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిబౌలి పిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి. అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదుపుకి తీసుకున్నాక అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాక అతని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. 27/9 PM పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ ఇవన్నీ చూశాడు. స్థానికులు పబ్ సిబ్బంది సాయంతో బత్తుల ప్రభాకర్ని పట్టుకున్నామని 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ టైంలో నిందితుడి ఇంట్లో మరో పిస్టల్ దొరికిందని డీసీపీ చెప్పారు. బత్తుల ప్రభాకర్ 23 కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నారని, నిందితుడి మరో 60 పైగా కేసుల్లో అరెస్ట్ అయ్యారని చెప్పారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో నేరాలు చేస్తారని వివరించారు. బత్తుల ప్రభాకర్కు సపోర్ట్ చేసిన వారిపై చర్యలు ఉంటాయని డీసీపీ హెచ్చరించారు.